నాకేం తక్కువరా? డబ్బు లేదా, స్టైల్ లేదా, हाइट भी ऑलमोस्ट सेम का था, फिर भी मैं उसको कहीं को नहीं बोल पा रहा हूँ। आई लव यू सिंपल कदा, बट చెప్పలేం తనకి ఎందుకు. कभी कभी लगता है मेरे को చెప్పకుండా नहीं పోతా नहीं, डर लग रहा है मेरे को मियाँ. వికాస్ ఎవరు వీళ్ళు? ये కస్టమ్ ఆఫీసర్స్ हैं. కష్టాలు చెప్పుకుంటున్నా, మనిషి ఎక్కడుందో తెలుసంట. ऐसेच की तू जिंदा है? इधर आ बैंड स्टॉप. बाबा मर गया. ఇయర్ అయినా దీన్ని మంచి స్కూల్లో వేయాల్సిందే. మాట్లాడావా గ్లెన్ ఫీల్డ్లో? మాట్లాడాను, రికమెండేషన్ లెటర్ అడుగుతున్నా. నీ బాస్ మూర్తి గారిని అడుగు. కస్టమ్ ఆఫీసర్ రికమెండేషన్ లెటర్ ఉంటే ఖచ్చితంగా దానికి అడ్మిషన్ దొరుకుద్ది. మాట్లాడతాను. సరే, సాయంత్రం కలుద్దాం. ఓకే. ఈ లోపు ఇంకో ఫ్యామిలీ సెట్ చేసుకున్నావు నువ్వు. ఆ? మా మీద పెట్టిన కేసులు వాపస్ తీసుకో. తీసుకోను. అలా కాదే, నన్ను కాదనే వదిలేసావు కదా. నేను ఇప్పుడు ఏం చేయాలి? చచ్చిపోవాలా? నీకు తెలియాలరా, నీ జీవితంలో మళ్ళీ అమ్మాయి మీద చేయి వేయకూడదు నువ్వు. అరే, ఏదో చిన్న గొడవ పిల్లల మీద పుసుక్కుని చేస్తే పెద్ద తప్ప అది. దాని లోపల హత్తారా? పుసుక్కని కొట్టడమా ఇది? పుసుక్కని కొట్టడమారా ఇది? నీ అబ్బా పోరా. థు. కేసు వాపస్ తీసుకో. సాయంత్రం నువ్వు పెద్ద హీరోలా దిగొచ్చి వాడిని కొట్టే ప్రోగ్రామ్ ఏం పెట్టకు. వెళ్ళిపో. ఇది నా ప్రాబ్లం, నేను చూసుకుంటా. వా, ఆహా, ఇంటెన్సిటీ భయం వేస్తుందిగా. ఏ బొబ్బిల్ రాజా, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నువ్వు దాని సెక్యూరిటీయా? ఒకసారి లోపలికి రండి, మాట్లాడుకుందాం. చెప్పు, ఇప్పుడు ఏంటి? లోపలికి వచ్చాను, కొడతావా? కొట్టు కొట్టు, చూడుదా, దా కొట్టు కొట్టు. మళ్ళీ ఈ కాలనీలో కనపడినా, నీ మాట వినపడినా, కబ్బోర్డ్లో ఉన్న ఈ గ్రెనేడ్ ఈసారి నీ కడ్రాయర్లో ఉంటుంది. లెక్క మారుతురా నా కొడక. పో.
రాసైందో కూర్చో. పర్లేదు సార్. ఏం కావాలి చెప్పు. పాప్ని గ్లెన్ఫీల్డ్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను సార్. ఆ, రికమెండేషన్ లెటర్ అడుగుతున్నారు. మీకు రికమెండేషన్స్ అవన్నీ ఇష్టం లేదని నాకు తెలుసు సార్. పాప అడ్మిషన్ కోసం అంటే ప్రాబ్లం ఏముంటుంది సైందవ్, నేను రాసి పంపిస్తాను, నువ్వు పని చేసుకో. ఓకే సార్. సైందవ్, ఆ ప్రిన్సిపల్ తిక్కది. పేరెంట్స్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి అది ఇది అంటది. నీకు ఇంగ్లీష్ వస్తుందా అని అడిగితే పర్లేదు బాగానే మాట్లాడతా అని చెప్పు. షూర్ సార్. ఇంగ్లీష్ షుడ్ బి ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, జస్ట్ వర్కింగ్ హార్డ్ టు మేక్ ఎన్స్ మీట్. దట్స్ ఇట్. యూ హ్యావ్ అ గుడ్ డే సార్. ఓ బంగారం ఏం తెచ్చానో చూడు. హై పప్పీ నాన్న దీని పేరేం పెడదాం? పెప్సీ. ఓకే. పెప్సీ. మంచోడే సైందవ్, మీ కస్టమ్స్ ఆఫీసరు అడగగానే భలే రికమెండేషన్ లెటర్ ఇచ్చేసారే. ఎందుకేవాడు అడిగింది తన మనవరాల కోసమే కదా. అంటే గాయత్రి అమ్మ, మూర్తి గారి అమ్మాయి. మరి ఆయనకి నువ్వు తెలీదు. తను లేదన్న విషయం కూడా ఆయనకు తెలీదు. ఎందుకేనా నువ్వు ఈ పోర్టు కస్టమ్స్ ఆఫీసు వదలవెప్పుడు? ఇంతకుముందు నువ్వేం చేసేవాడివి సైందవ్? చెప్పుకోదగ్గ పని ఏం కాదు మనం. నాన్న ఏ బంగారం రా 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 కూర్చో. భలే ఆడుతుంది నాన్న పెప్సీ. నచ్చిందా? ఏ ఏంటిది? ఇవాళ స్కూల్లో సూపర్ హీరో గురించి రాయమన్నారు. అందరూ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వాళ్ళ గురించి రాస్తే నేను మాత్రం నీ గురించి రాశాను నాన్న. నాకు ప్రైజ్ కూడా వచ్చింది నాన్న. ఓ నా గురించి ఏం రాశావు? చెప్పు చెప్పు. మా నాన్న సూపర్ హీరో. నేను సాడ్ గా ఉన్నప్పుడు నాన్నని హగ్ చేస్తా. నాన్న నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. నాన్న ఉంటే నాకు భయం వేయదు. నాన్న ఉంటే నాకేమీ కాదు. నా నాన్న సూపర్ హీరో. ఏంటది? ఎన్ననుంది దాని మీద? నానా మ్యాన్. అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, హెల్ప్ హెల్ప్. ఫాస్ట్గా ఫాస్ట్గా వెళ్ళు. డాక్టర్ గాయత్రి హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఏంటి? ఏమైంది? హెట్రోమా ఏం లేదు, పాప అన్కాన్షియస్ గా ఉంది. వైటల్స్ చెక్ చేస్తున్నా. ఏమో తెలియదు, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. నాన్న నాకేమైంది? నీ నాన్న పెట్టిన టిఫిన్ తిని తిని నువ్వు వీక్ అయిపోయావంట గాయత్రి. రేపటి నుంచి నేను పెట్టిన టిఫిన్ తిను, సరేనా? పాపకు జెనెటిక్ డిజార్డర్ ఉంది, స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ. స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ SMA అంటారు. ఇది నరాలకు సంబంధించిన వ్యాధి. ట్రీట్మెంట్ పెద్ద టైం తీసుకునే ప్రాసెస్ కాదు, ఒకే ఇంజెక్షన్. కాకపోతే ఏమైంది డాక్టర్? ఆ ఇంజెక్షన్ కాస్ట్ 17 కోట్లు. 17,000.
కోట్లు. 17 కోట్ల ఇంజెక్షన్ ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ పిల్లలు పుట్టినప్పుడే వేళ్లలో ఒక జీన్ ఉండదు. దాన్ని ల్యాబ్ లో తయారు చేసి ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. అలా అని 17 కోట్లు ఎవరిని పే చేయగలరు డాక్టర్? ఐ కెన్ అండర్స్టాండ్. దీనికోసమే కొన్ని ఎన్జిఓలు వర్క్ చేస్తున్నాయి. డాక్టర్ రేణు అని మై ఫెలో డాక్టర్. ఈ కాజ్ కోసమే ఎన్జిఓ రన్ చేస్తున్నారు. మీరు ఇమీడియట్ గా వెళ్ళి కలవండి. షీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఎక్కువ ఆలోచించకు సైందవ్. ఎలాగో అలా డబ్బులు అరేంజ్ చేద్దాం. 17 కోట్లు మనం. పర్లేదు, అడుగుదాం. అందరినీ అడుగుదాం. నువ్వు మూర్తి గారిని అడుగు. హా? ఖచ్చితంగా సాయం చేస్తాడు ఆయన. సైంధవ్, పాపకి ఏం కాదు, నమ్ము. తనకే ఎందుకు లేవాలి మనం?